ఆత్మీయులుగా మీరు బ్రతకాలనుకుంటున్నారా? పరలోకానికి మీరు చేరాలనుకుంటున్నారా? యేసయ్యకు మీరు ప్రియబిడలుగా ఉండాలనుకుంటున్నారా? ఎవరు ఏది అన్నా అది మీరు పట్టించుకోవాల్సిన అవసరంలా. తులిపి అగ్నిలో కాల్చివేయండి యేసునామములో అంతే. మీరు ఏ విధంగానూ మీరు ఆయాసపడద్దు, ఏ విధంగానూ మీరు బాధపడని అవసరంలా, వదిలేయండి. అంతేగాని ఈరోజు చాలా మంది జీవితంలో చిన్న చిన్న వాటికి కూడా ఇబ్బందులు పాలైపోయి, కష్టపడుతూ ఇబ్బంది పడుతూ అంత మాట అనేశారు, ఇంత మాట అనేశారని మాటలు మోస్తూ ఉన్నారు. క్రీస్తు మాటలు మోయండి, క్షేమం. మనుషుల మాటలు ఎందుకండి? మనుషుల మాటలు కాదు మనము మోయవలసింది, మనుషుల మాట బట్టి కాదు మనం వేదన పడవలసింది, బాధపడవలసిందే. మహోన్నతుని మాట ప్రకారం మనము జీవించే వారిగా ఉండాలి. మనకి మహిమ కలుగును గాక. కనుక నింద వస్తున్నప్పుడు, వేదన వస్తున్నప్పుడు, బాధ వస్తున్నప్పుడు, కష్టం వస్తున్నప్పుడు, ఇబ్బంది వస్తున్నప్పుడు భయపడవలసిన అవసరం లేదు. కలవరపడవద్దు, ధైర్యం వహించండి.